అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం. రాజధాని అంశానికి స్పష్టత నిర్ణయం. పెట్టుబడులు ఆకర్షించే దిశగా ముందడుగు. రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారిన బిల్లు. అస్సాం టీ తోటల్లో కార్మికులతో మమేకమైన ప్రధాని. కార్మికుల జీవన విధానంపై ఆసక్తి. కార్మికుల పాత్రను ప్రశంసించిన ప్రధాని సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న హామీ. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై వినోద్ డిమాండ్. ఒకే అంశంపై రెండు మాటలంటూ విమర్శ. రాజ్యసభ హుందాతనానికి విరుద్ధమన్న వ్యాఖ్య. వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్. గ్యాస్ సరఫరాపై కేంద్రాన్ని ప్రశ్నించిన సామ రామ్మోహన్. కొరత లేదంటే ప్రజలెందుకు ఇబ్బందులన్న ప్రశ్న. ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన. సమస్యలు పరిష్కరించకపోతే నిరసన చేస్తామని హెచ్చరిక. అమరావతిపై స్పష్టత వచ్చిందన్న మంత్రి నారాయణ. 2028 నాటికి రాజధాని పూర్తి చేస్తామన్న హామీ. స్థిర రాజధాని అభివృద్ధికి కీలకమన్న వ్యాఖ్య. అమరావతి ప్రపంచ స్థాయి నగరం అవుతుందని విశ్వాసం. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. రాజ్యసభలో రాతపూర్వకంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణలో వ్యవసాయం రెండింతలు పెరిగిందని చెప్పి బయట మాత్రం కాళేశ్వరం వృధా ప్రాజెక్టు అని మాట్లాడడం ఎలా సమంజసమని ప్రశ్నించారు. ఒక్క కేంద్ర మంత్రి ఒకే అంశంపై రెండు విధాలుగా మాట్లాడడం ప్రజలను గందరగోళానికి గురిచేస్తుందన్నారు. ఇది రాజ్యసభ హుందాతానికి విరుద్ధమని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు ఎంతో మేలు చేసిందని గుర్తు చేశారు. అలాంటి ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేయడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని ఆరోపించారు. వెంటనే కేంద్ర మంత్రి తన వ్యాఖ్యలపై స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ప్రజల ముందు నిజం చెప్పాలని, బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి కూడా జవాబు చెప్పింది. కేఆర్ సురేష్ రెడ్డి గారు ఒకటి అడిగినారు, మరి కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తారని చెప్పి వారు ఏదో సప్లిమెంటరీ క్వశ్చన్ అడిగారు. దాంతోపాటు యాదవ్ గారు ఉన్నారు కదా ఇక్కడ, మన రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు, వారు సిబిఐ ఎంక్వైరీ చేస్తారా కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఆయన ప్రశ్న అడిగాడు. సప్లిమెంటరీస్ అడిగితే ఎతరా ఏరా చెప్పనుండే, కానీ మంత్రి గారు 1,00,000 కోట్ల రూపాయలు నీళ్ల పాలైనాయని చెప్పిండు. ఎవరు? సిఆర్ పాటిల్ గారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి రాజ్యసభలో ఆయన రిటర్న్ రిప్లై ఇచ్చిన దాంట్లో అంతా మంచిగా ఉన్నది, వ్యవసాయం చాలా గొప్పగా ఉన్నది, 2.5 times పెరిగింది ఈ ప్రాజెక్టుల వల్ల, తెలంగాణ రాష్ట్రం చాలా అభివృద్ధి వైపు పోతున్నదని చెప్పి ఆయన రిటర్న్ రిప్లై ఇస్తాడు. మరి రాజ్యసభలో ఒక బాధ్యతాయుతమైన కేంద్ర మంత్రి ఆయన ఏం జవాబు చెప్పాలి? ఇవాళ మీరు ఇంటర్నెట్ కొట్టి చూడండి, అది ఆ వార్త ప్రపంచవ్యాప్తంగా తిరుగుతున్నది. 1,00,000 కోట్ల నీళ్ల పాలైనవి అని ఒక బాధ్యతాయుతమైనటువంటి కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు జవాబు చెప్పడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం మా పార్టీ తరఫున. దాదాపు 20 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చేటువంటి ప్రాజెక్టు ఎట్లా కొట్టుకుపోయిందంటాడు ఈయన. 1,00,000 కోట్లు అసలు ఖర్చే కాదు. ఈ రోజు వరకు కూడా 1,00,000 కోట్లు ఖర్చు కాదు. ఎట్లా కొట్టుకుపోయింది అంటావు నువ్వు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి? ఈ రోజు మా పార్లమెంట్ సభ్యులు కూడా ఆ సిఆర్ పాటిల్కి లేఖ ఇచ్చినాం. మా పార్టీ తరఫున హీ షుడ్ కమ్ అండ్ క్లారిఫై ఇన్ ది పార్లమెంట్. రాజ్యసభలో రేపు వచ్చి చెప్పాలి ఇది తప్పిదం జరిగింది అని చెప్పాలి. ఆయన కేంద్ర మంత్రి అయి ఉండి ఇవన్నీ కొట్టుకపోయినాయి గోదావరిలో. ఎక్కడిది వెళ్ళినాయి? మరి పోలవరం అనేది వెళ్ళినా ఎక్కడిది వెళ్ళినా ఇవన్నీ చెప్పాలి కదా నువ్వు కేంద్ర మంత్రి ఉండి. ఈ పంప్ హౌజ్లు, సబ్స్టేషన్లు, మోటార్లు, టన్నల్స్ ఇవన్నీ కొట్టుకపోయినాయా? 4 ఎంపీలు ఇవాళ సిఆర్ పాటిల్ గారికి లేఖ రాసిచ్చిండ్రు. మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. గత 3 బడ్జెట్లలో 1,525 కోట్లు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. భూసేకరణ పనులు కూడా ప్రారంభం కాలేదని, 2 ఏళ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి ఇప్పటికీ టెండర్లు కూడా ఓపెన్ చేయకపోవడం ఆశ్చర్యకరమన్నారు. మాటలు చెప్పడం తప్ప చేతల్లో పని లేదని విమర్శించారు. కేంద్రం నుంచి కూడా పూర్తి ఆమోదం రాలేదన్నారు. ప్రజలను మోసం చేసే విధంగా ప్రకటనలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు ప్రాంతీయ అభివృద్ధికి ఎంతో కీలకమని గుర్తు చేశారు. పోయిన బడ్జెట్లో పెట్టిరు రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్ కోసం. ఇది 3వ సారి 1,525 కోట్లు పెట్టుడు. పోయిన 2 సార్లు కూడా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ప్రామిస్ 1,525 కోట్లకి వెళ్ళి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ల్యాండ్ అక్విజిషన్, రీజనల్ రింగ్ రోడ్ ల్యాండ్ అక్విజిషన్కి. కానీ ఉట్టిగానే దమ్కి ఏం చేసిర్రు? ఏదో పేరు కోసం అని చెప్పి టెండర్లకు పిలిచిపడేసిర్రు. ఎప్పుడు? 29 డిసెంబర్ 24 నాడు, అంటే వాళ్ళు వచ్చిన సంవత్సరం తర్వాత టెండర్ పిలిచిర్రు. వాళ్ళు చేసింది ఏం లేదు సంవత్సరం.
మేం చేసిన 20% మిగిలిచిన 3D సర్వే చేసిర్రు అంతే. వాళ్ళు చేసిన పని మేము 80% చేసాం, వాళ్ళు 20% చేసారు. ఈ సంవత్సరం తర్వాత వాళ్ళు ఏం చేసిర్రు, ఇగో 29 డిసెంబర్ 2024 రోజు టెండర్లు పిలిచిర్రు రీజనల్ రింగ్ రోడ్కి. పిలిచిన రోజు ఏమన్నాడు వెంకటరెడ్డి, ఇగో RRR రైట్ రైట్ అని ఒక పేపర్కు, రోడ్ ఎక్కిన ఉత్తర రింగు అని ఒక పేపరు, దాంట్లో ఆయన తెలంగాణకు సూపర్ గేమ్ చేంజర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్టేట్మెంట్. పనులు ఇదేంది టెండర్లు ఇచ్చిన రోజు ఆయన స్టేట్మెంట్ 2 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలని నిర్ణయం. ఎప్పుడండి 29/2024 డిసెంబర్లో వాళ్ళు 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం, ఇగో టెండర్లకు ఇవాళ పోయినాం, 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తాం అని చెప్పిండు కోమటిరెడ్డి గారు. ఎప్పుడు చెప్పిండు 29/2024 డిసెంబర్. అప్పటి నుంచి 2 సంవత్సరాలు అంటే ఎప్పుడు 26 డిసెంబర్ కల్లా మొత్తం RRR అయిపోవాలి, రీజనల్ రింగ్ రోడ్ 26 డిసెంబర్ కల్లా అయిపోవాలి. ఇవాళ ఏంది 26 మార్చ్, అంటే ఇంకొక 9 నెలలు మాత్రమే ఉన్నది ఆయన చెప్పిన టైంకి. అయిపోడు కాదు కదా, ల్యాండ్ ఎక్విజిషన్ కూడా ఇంకా పైసలు ఇవ్వలే వీళ్ళు ఎవరికి. 15 నెలలైంది వాళ్ళు టెండర్లకు పిలిచి. గమ్మత్ జోక్స్ సార్ చెప్పాలనా, 15 నెలల నుంచి టెండర్ కూడా ఓపెన్ చేయలే. ఇంకా 15 నెలలైంది టెండర్లు పిలిచి, టెండర్లు ఓపెన్ చేయలే. 2 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామన్నారు, 15 నెలలైంది ఇప్పటికీ ఒక్క అడుగు ఎట్టలే, ఒక్క రూపాయి ఖర్చు చేయలే. వాళ్ళు పెట్టిన గడువుకి ఇంకా 9 నెలలే ఉన్నది కంప్లీట్ కావడానికి, ఇంకా టెండర్లు కూడా ఓపెన్ చేయలే. ఇగో ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పనితనం. మాటలు తప్ప చేతలు లేవు. టెండర్లు పిలిచి డ్రామా చేసిర్రా, 15 నెలలు అయింది టెండర్లు ఓపెన్ చేయలేదు, ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. జనవరిలోనే పనుల ప్రారంభం ఒకసారి చెప్తాడు, జనవరి 26, ఫిబ్రవరి 25 నాడు పనుల ప్రారంభం అని ఒకసారి అంటాడు, 2 ఏళ్లలో కంప్లీట్ అని ఒకసారి అంటాడు. ఇగో ఇప్పటిదాకా మోర్త్ నుంచి అంటే నేషనల్ హైవే నుంచి భారత ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుకే అసలు ఆమోదమే రాలేదు. ఈరోజు మట్టికి రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. గ్యాస్ సరఫరాలో ఎలాంటి లోపం లేదని కేంద్రం చెప్తుంటే ప్రజలెందుకు గ్యాస్ కోసం బంకుల చుట్టూ తిరుగుతున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గ్యాస్ అందుబాటులో లేక ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులను దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. సరఫరా వ్యవస్థలో లోపాలున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. వెంటనే సమస్యను పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యుద్ధం జరుగుతూ ఉంది, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ సంక్షోభాలు వస్తున్నాయనేటటువంటి కారణాలతో మనం ఏదైనా చెప్పే ప్రయత్నం చేస్తే తప్పుడు ప్రచారాలు ఏం చేయొద్దు, అన్నీ సవ్యంగా ఉన్నాయి. ఈరోజు ఎట్లాంటి సమస్యలు కూడా లేవనెత్తేటటువంటి పరిస్థితి లేదు దేశంలో అని చెప్పి ఒక పక్క ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి మైదానం కాడికి వచ్చినప్పుడు లైన్లలో ఆటోలు నిలబడి రోజుల తరబడి వేచి చూసుకుంటా ఎల్పిజి లేకుండా జీవన విధానం ముందుకు సాగకుండా ఉంటున్నటువంటిదేమో అసలు కథ నడుస్తూ ఉంటుంది. ఏది నమ్ముదాం? అసలేం ఇబ్బందులు లేకపోతే ఆటోలు మొత్తం రోడ్ల మీదకి ఎందుకు వస్తారు, బంకులు ఎందుకు మూతపడతాయి? సరఫరాలో లోపం లేకపోతే ఈరోజు ఇట్లాంటి పరిస్థితి ఎందుకు దాపరిస్తుంది? కేవలం నగరంలో 1,00,000 ఆటోలు అంటే 1,00,000 కుటుంబాలు ఈరోజు రోడ్డున పడినటువంటి పరిస్థితి. దీనికి మీరు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు కేంద్రంలో ఏవైతే ఉన్నాయో దానికి మూల్యం ప్రజలు చెల్లించుకుంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ఏ రకంగా సహకరించాలో చెప్పండి, మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. కానీ దయచేసి ఎల్పిజి సరఫరా మాత్రం నిరంతరం ఉండాలి. ఎందుకంటే ఎల్పిజి ప్రైవేట్ బంకులు కూడా ఉన్నాయి, ప్రైవేట్ బంకులలో అయితే మొత్తం బంద్ చేసేసారు. మంత్రి నారాయణ అమరావతి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. 2014 విభజన చట్టంలో రాజధాని ఎక్కడ అనే విషయంలో స్పష్టత లేకపోవడం వల్లే గతంలో గందరగోళం నెలకొందన్నారు. అదే కారణంగా జగన్ 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని విమర్శించారు. ఇప్పుడు చట్ట సవరణ బిల్లులో అమరావతిని రాజధానిగా పేర్కొనడం మంచి పరిణామమన్నారు. రాజధాని విషయంలో స్పష్టత రావడం రాష్ట్ర అభివృద్ధికి అవసరమని తెలిపారు. 2028 ఆగస్టు నాటికి అమరావతిని పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని హామీ ఇచ్చారు. పెట్టుబడులు అభివృద్ధి కోసం స్థిర రాజధాని అవసరమని పేర్కొన్నారు. ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. క్యాపిటల్ రీజన్ ఏరియాలో ఎక్కడున్నా అది అమరావతి క్యాపిటల్ సిటీ అని డిసైడ్ చాలా క్లియర్గా ఆ 217 చదరపు కిలోమీటర్లే కాదు, క్యాపిటల్ రీజియన్ చక్కగా డిఫైన్ చేసి చక్కగా సెక్షన్ 5 అండ్ సబ్ సెక్షన్ 2లో ఇంక్లూడ్ చేశారు. ఇది నిజంగా ఈరోజు
రాష్ట్ర అందరికీ ఒక శుభవార్త. ఎందుకంటే ఒక క్లారిటీ వచ్చింది. అతను ఇన్ని వేషాలు వేసి ఇన్ని మాట్లాడినా ఇంకేముండదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకు 2028 ఆగస్టు కల్లా అమరావతి రాజధాని కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. అసలు మావి కానీ ఆయన ఉద్దేశం ఏందో అర్థం కాల. చెప్పేది వాళ్ళు చూసా, నేను టీవీలో చక్కగా చూసా. ఎందుకు అంటున్నాడు కన్ఫ్యూజ్ చేయడమే, ఇది ఏమీ లేదు. ఆ రోజు 3 ముక్కలు ఆట ఆడాడు, ఇంకా ఆ 3 ముక్కలు ఆట కుదరదని ఇక్కడ ఒక 3 ముక్కలు ఆట తీసుకొచ్చాడు. ఇంకా అంతకుమించి ఇంకా లేదు. ఆకివీడు రామాలయం ఘటనపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ దాడి వెనుక మాజీ ఐఏఎస్ అధికారి పివి సునీల్ కుమార్ పాత్ర ఉందన్నారు. ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా, మీసాల రాజు అనే 3 వ్యక్తులు హింసకు ప్రేరేపించారని తెలిపారు. ఈ 3 పివి సునీల్ కు ఫోన్ కాల్స్ చేసినట్లు సమాచారం ఉందన్నారు. టెలిఫోన్ డేటా ఆధారంగా నిందితులను గుర్తించవచ్చని స్పష్టం చేశారు. ఈ ఘటన సాధారణ దాడి కాదని, ముందస్తు ప్రణాళికతో జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. దర్యాప్తు ద్వారా నిజాలు బయటకు రావాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏముంది, దేవాలయం స్థానంలో దేవాలయం కట్టుకుంటే మనకి వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నప్పటికీ కూడా వాళ్ళు వచ్చి మా కుర్రోళ్ళందరినీ బ్రెయిన్ వాష్ చేసి హింసకు ప్రేరేపించింది ఆ 3 అని చెప్పడం జరిగింది. అవి వాళ్ళ వీడియోలన్నీ కూడా వచ్చినాయి. మరి వాళ్ళ డీటెయిల్స్ నేను విన్నది, వాళ్ళ ఫోన్ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ మరి చూసినప్పుడు పివి సునీల్ కుమార్తో మొన్న మహాసేన్ రాజేష్ గారు కూడా మాట్లాడారు. వినీల్ అని ఎవడో సునీల్ తరఫున ఎక్కువ మెసేజ్లు పెడతా ఉంటా అంట. ఆ వినీల్ అన్నాడు ఈ బ్యాచ్ వీళ్ళందరూతో చాలా ఎక్కువ కాన్వర్జేషన్స్, ఫోన్ కాల్స్ ఉన్నట్టుగా నాకైతే సమాచారం ఉంది. అది ఆఫ్కోర్స్ అది చెప్పాల్సిన సమయంలో మరి చెప్పాల్సిన వాళ్ళు చెప్తారేమో. ఖచ్చితంగా రాబోయే 1-2 రోజుల్లో దీని వెనక ఫలానా అరకోటు నీలి అరకోటుగాడు ఉన్నాడు అన్నదే ఖచ్చితంగా నిరూపణ అయ్యే అవకాశాలు ఇంకా టెలిఫోన్ డేటాలో అన్నీ చాలా క్లియర్గా దొరికేస్తాయి. తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న ఉత్కంఠకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఏప్రిల్ మొదటి వారంలో కేబినెట్ విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ ప్రస్తుతం అది వాయిదా పడినట్లు సమాచారం. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం బిజీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి ప్రక్షాళనలతో కొంత మంత్రివర్గాన్ని రూపొందించాలని భావిస్తున్నారని సమాచారం. ఎన్నికల ఫలితాల తర్వాతే విస్తరణ జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆశావాహుల్లో అనిశ్చితి నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ అస్సాం రాష్ట్రంలోని దిబ్రూగఢ్లో టీ తోటలను సందర్శించారు. అక్కడి టీ గార్డెన్ కార్మికులతో మమేకమై వారి జీవన విధానాన్ని తెలుసుకున్నారు. టీ తోటల కుటుంబాల సంస్కృతి, సాంప్రదాయాలను ప్రశంసించారు. అస్సాం అభివృద్ధిలో టీ కార్మికుల పాత్ర ఎంతో కీలకమన్నారు. వారు కష్టపడి పనిచేసే తత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు బలమన్నారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. స్థానికులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్శన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరులో చేనేత కార్మికుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని ఎమ్మెల్యే దస్తగిరి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా చేనేత మగ్గాలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 11,488 చేనేత కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నాయన్నారు. చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. విద్యుత్ ఖర్చులు తగ్గడం వల్ల కార్మికులకు ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. ఉత్పత్తి పెరగడంతో ఆదాయం కూడా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేతన్నల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది బలాన్నిస్తుందన్నారు. बीए कंप्लीट किया। अरे वाह,
करम पूजा बड़ी रे सुंदर हमरा नाची गाइबो खेलबो झूम। तो गीला पिठा होता है, वही लोग हम लोग बनाते हैं। और हमारी भाषा आसानी से हमारी भाषा में बोलते हैं कि वो हांदोगुरी बोलता है, उसको हम बनाते हैं। चाल के हम भाज के थोड़ा उसको बुरा करके बनाते हैं। वही कुल कितने लोग यहाँ काम करते हैं? ज्यादा मिला के 700-800 मन हो जाता है। नहीं अच्छा, एक साथ। और कितने दिन काम करते हैं महीने में? महीने में हमारा तो 12 दिन हो जाता है। महीने में तो हमारा 24 दिन हो जाता है। 24 दिन हो जाता है। 6 दिन छुट्टी मिलता है। अच्छा। चलिए, बहुत बहुत धन्यवाद आप सबका। परमात्मा आपको सुखी रखे, आपके बच्चे पढ़ लिख करके बहुत आगे बढ़े। ठीक है, चलिए। आपको मालूम है मैं भी चाय वाला हूँ, है पता है? मैं छोटा था तो चाय बेचता था। तो आप लोग जो मेहनत करते हैं ना, वो मेरे गांव तक पहुँच गई। ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ లోక్సభ బిల్లును ఆమోదించింది. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై 2 గంటల పాటు చర్చ జరిగింది. అనంతరం స్పీకర్ బిల్లును ఆమోదించబడినట్లు ప్రకటించారు. ఈ నిర్ణయంతో అమరావతి రాజధాని అంశానికి స్పష్టత వచ్చింది. పెట్టుబడులు ఆకర్షించడానికి ఇది కీలక అడుగుగా భావిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఇది దోహదపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. రాజధాని రైతులకు కూడా ఇది ఊరటనిచ్చే నిర్ణయంగా భావిస్తున్నారు. विधेयक पर विचार करने हेतु प्रस्ताव को स्वीकृत किया गया है। अब सभा विधेयक पर खंडवार विचार करेगी। प्रश्न यह है कि खंड 2 विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। खंड 2 विधेयक का अंग बना। प्रश्न यह है कि खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक का अंग बने। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। खंड 1 अधिनियम सूत्र और विधेयक का पूरा नाम विधेयक के अंग बने। मंत्री अब यह प्रस्ताव करे कि विधेयक को पारित किया जाए। महोदय, मैं प्रस्ताव करता हूं कि विधेयक पारित किया जाए। प्रश्न यह है कि विधेयक को पारित किया जाए। जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें। मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ। प्रस्ताव स्वीकृत हुआ और विधेयक पारित हुआ। ఎంపీ సీఎం రమేష్ అమరావతి రాజధాని అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త బిల్లుతో అమరావతిని ఎవరూ మార్చలేరని స్పష్టం చేశారు. 3 రాజధానుల ప్రతిపాదనకు ఇక స్థానం లేదన్నారు. డబుల్ ఇంజన్ సర్కారు కృషితో అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్రం, రాష్ట్రం కలిసి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాయన్నారు. గతంలో జరిగిన అనిశ్చితికి ఇప్పుడు ముగింపు పడిందన్నారు. పెట్టుబడులు, మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతాయన్నారు. ఇప్పటి నుంచి పులివెందుల ఎమ్మెల్యే ఊసరవెల్లి రాజకీయాలు చేయలేరు, 3 ముక్కలాట ఆడలేరు. అమరావతి భూములిచ్చిన రైతుల
Please. Sir, after agreeing for new capital, If anything objects, Pulvendala MLA changed his color. silence. Himalayan brought a bill to create 3 capitals for Andhra Pradesh. Every single party, every citizen of Andhra Pradesh opposed it. Sir, 29,000 farmers who given 34,000 acres of land for capital stated dharna for 1,631 days. Can anywhere in the world do we have 3 capitals? Pulvendala MLA Jagan hell-bent to destroy capital Amaravati, and he started this from Praja Vedika. Now, with this bill, no one can propound such illogical, irrational, and illogical proposals of 3 capitals. Sir, స్టేట్ అసెంబ్లీలో ఒక చారిత్రాత్మక సుదీర్ఘ చర్చ అనంతరం 5 కోట్ల మంది ప్రజల కలల రాజధాని అయిన అమరావతిని మార్చి 28వ తేదీ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2లో అట్ అమరావతి అనే పదాలను చేర్చాలని ఈ తీర్మానం భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. దాని ఫలితమే ఈ బిల్లు ఉభయ సభలలో ఆమోదం పొంది గౌరవ రాష్ట్రపతి గారు నోటిఫై చేసిన వెంటనే అమరావతికి రాజ్యాంగ హోదా లభిస్తుంది. కొత్త రాజధాని నిర్మాణం 2028 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని కూడా ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానించింది. ఈ సందర్భంగా కొత్త రాజధాని నిర్మాణం పూర్తి అయిన వెంటనే ప్రధానమంత్రి గారిని దీన్ని ప్రారంభించవలసిందిగా నేను ఈ పార్లమెంట్ సభ నుంచి అభ్యర్థిస్తున్నాను. అస్సాంలో ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. శారదా స్మార్ట్ సిటీ, ఎన్సీ హిల్స్ వంటి స్కామ్లను ప్రస్తావిస్తూ అవినీతి పెరిగిందని ఆరోపించారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదు, డబుల్ స్లేవ్ ప్రభుత్వమని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ, సీఎం హిమంత్ బిశ్వా శర్మలపై నేరుగా విమర్శలు చేశారు. టీ తోట కార్మికుల వేతనాల పెంపు, గిరిజనులకు ఎస్టీ హోదా వంటి హామీలు అమలు కాలేదన్నారు. ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. देख रही है कि किस तरह से डरा धमका कर सारा काम किया जा रहा है। माफियाओं का राज है, सिंडिकेट का राज है। मेरे ख्याल से जनता थक रही है और वो देख रहे हैं कि क्या हो रहा है। अपनी एक सभ्यता है, अपना एक असम है जिस पर सबको गर्व है, और वो चाह रहे हैं कि वही असम जो एक समय का असम होता था वही अब उभरे और एक नई सरकार बने जो सिर्फ और सिर्फ जनता की सेवा में लगे रहे। అస్సాం ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశాన్ని విభజించే రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఓటర్లను మభ్యపెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే యూనిఫైడ్ సిటిజన్ రైట్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు 6వ షెడ్యూల్ రక్షణ కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్ మెజారిటీలను, మైనారిటీలను మార్చే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దేశ విభజన సమయంలో ముస్లిం లీగ్ చేసిన విధానాలాంటి రాజకీయాలు చేస్తున్నారన్నారు. ప్రజలు జాగ్రత్తగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. का ये चुनाव विकसित असम से विकसित भारत बनाने का चुनाव है। इस बार बीजेपी एनडीए सरकार की हैट्रिक लगनी तय है और कांग्रेस के पराजय की भी हैट्रिक होने वाली है। असम लगातार तीसरी बार बीजेपी एनडीए सरकार बना रहा है और कांग्रेस के जो सो कॉल्ड राजकुमार है ना, की तो पराजय की सेंचुरी आने वाली है। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్సభ ఆమోదం. రాజధాని అంశానికి స్పష్టత నిర్ణయం. పెట్టుబడులు ఆకర్షించే దిశగా ముందడుగు. రాష్ట్ర భవిష్యత్తుకు మార్గదర్శకంగా మారిన బిల్లు.
అస్సాం టీ తోటల్లో కార్మికులతో మమేకమైన ప్రధాని, కార్మికుల జీవన విధానంపై ఆసక్తి, కార్మికుల పాత్రను ప్రశంసించిన ప్రధాని, సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న హామీ. కాళేశ్వరంపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై వినోద్ డిమాండ్. ఒకే అంశంపై రెండు మాటలంటూ విమర్శ, రాజ్యసభ హుందాతనానికి విరుద్ధమన్న వ్యాఖ్య, వెంటనే స్పష్టతనివ్వాలని డిమాండ్. గ్యాస్ సరఫరాపై కేంద్రాన్ని ప్రశ్నించిన సామ రామ్మోహన్. కొరత లేదంటే ప్రజలెందుకు ఇబ్బందులన్న ప్రశ్న, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన, సమస్యలు పరిష్కరించకపోతే నిరసన చేస్తామని హెచ్చరిక. అమరావతిపై స్పష్టత వచ్చిందన్న మంత్రి నారాయణ. 2028 నాటికి రాజధాని పూర్తి చేస్తామన్న హామీ, స్థిర రాజధాని అభివృద్ధికి కీలకమన్న వ్యాఖ్య, అమరావతి ప్రపంచ స్థాయి నగరం అవుతుందని విశ్వాసం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.